కాంట్ బిలీవ్ దిస్ అనుదీప్, ఐ కాంట్ బిలీవ్. కానీ సరే, మీరు మాట్లాడే ముందు నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. మీరు నిజంగా ఏం చదివారో చెప్పరా? అలాగే సార్. క్యాష్లో ఏమో పీజీ అన్నారు, ఇంకొక ఇంటర్వ్యూలో ఏమో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అన్నారు, ఒక దగ్గర ఏమో డిగ్రీ అన్నారు, ఇంకొక దగ్గర ఏమో 10th వరకు చదివానన్నారు. ఇంతకీ ఏం చదివావు బాబు? చెప్పినవన్నీ చదివినండి నేను. క్యారీ ఆన్. ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం అండి. నమస్కారం. నేను ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ చెప్పను బ్రదర్. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏంటనేది ఇట్లా మొత్తం ఇంత వాళ్ళకన్నా ఎక్కువగా మీకు ఫాలోయింగ్ వచ్చేసి వాళ్ళు ఫీల్ అవ్వరా? మరి హీరోలు అంటే ఒకటి ఉంటుంది కదా, ఒక రేంజ్ ఉంటుంది కదా వాళ్ళకి. హాయ్ వరంగల్. దీనికి కంప్లీట్ ఒక చిల్లర చిచ్చరగాలు కావాలి ముగ్గురు అని చెప్పి నవీన్ పేరు ఫస్ట్ చెప్పిన. అంటే ఫుల్ చిల్లర్ గాళ్ళు అంటే వీళ్ళే గుర్తొచ్చారా మీకు? నవీన్ ఫస్ట్ చిల్లర నవీన్. నేను మరీ అంతేదా కనపడుతున్నారా? ఓకే. తర్వాత కొంచెం రాహుల్లో కూడా మీకు అట్లా చిల్లరగా ఏం కనిపించింది? రాహుల్లో మొత్తం అనుకుంటున్నారు. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? రిజిస్టర్ మ్యారేజ్. అంతే. చెప్పులు వదిలేసి ఎలా వచ్చారు మీరు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మర్చిపోయినా సడన్. గుర్తులేదు, మర్చిపోయా. ఎక్కడ వదిలేశారు? కార్లో ఉన్నాయి. కార్లో చెప్పులు వదిలేసి నడుచుకుంటూ వచ్చారు. ఫోన్లో మాడుతూ వచ్చారా? ఏంటండి? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. కొంచెం ఇక్కడ ఉండరా ప్లీజ్? ఇక్కడే ఉండండి. ఇక్కడే ఉన్నారా? ఇంకేమన్నా ఆలోచిస్తా? ఏం లేదు ప్రస్తుతానికి మీతోటే. నవీన్ మామ నాకు టెన్షన్ వస్తుంది, రేపు సీన్ ఏందని చెప్పి ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ చేసి పండుకునేటోని. స్విచ్ ఆఫ్ చేసి పండుకునేటోని నేను. నెక్స్ట్ డే లేచి చెప్పేటోని ఇక చెప్పి ఫోన్ చేస్తే నేను స్విచ్ ఆఫ్ చేసి పండుకునేటోని నేను. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నీకు మాట చెప్పాను. చెప్పు. నువ్వేమనుకోద్దు. నేనేమనుకోను, చెప్పు. నువ్వు అనుకుంటా పోద్దు, చెప్పు. ఇంకా ఇదే ప్రాబ్లం. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగిన బుద్ధి దానికి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఓకే. సో సినిమాలోకి అసలు చాలా మిస్ అయ్యామనిపించింది సినిమా చూసాక మీలాంటి ఒక డైరెక్టర్ని. సో ఎలా వచ్చారు ఇండస్ట్రీలోకి? ఏంటి? అదే ఏరోప్లేన్ వచ్చేసి